ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను స్పీడప్ చేసింది సిట్. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ పై ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ విచారణ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనేది ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో చూసినట్టయితే ఇప్పటి వరకు ఈ కేసు సంబంధించి A1గా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి SIB చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా సిటీ బృందం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదికనంతా కూడా ఇప్పటికే రెడీ చేసింది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో OSDగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా నోటీసులు జారీ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే అప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుడుగాను అతనికి అడ్వైజర్గా ఉన్నటువంటి క్రమంలో ఎలాంటి ఆదేశాలు ఉంటాయి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో తమ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటిది, మొత్తం మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే రాజశేఖర్ రెడ్డి ఆయన నేతృత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు బయటపడడంతో కూడా విచారణకు సంబంధించినటువంటి సిట్ బృందము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచింది. ఈ క్రమంలోనే ఆయన కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరు కావడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రధాన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేయడము, మొత్తం వారికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అంతా ప్రభుత్వానికి చేరవేయడంలో కూడా చాలా వరకు నిందితులు అంటే పోలీసుకు సంబంధించినటువంటి నిందితులతో పాటుగాను గత OSDకి సంబంధించినటువంటి రోల్ ఆయన పాత్రకు సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి డేటా అనలైజ్ చేసినటువంటి క్రమంలో మొత్తం ఆయన పేరు కూడా ఇందులో ప్రముఖంగా రావడంతో కూడా విచారణకు పిలిచారు. ఈ క్రమంలోనే OSDగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి రాజశేఖర్ను కొద్దిసేపటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సిట్ బృందం విచారణ కొనసాగిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ప్రభాకర్ రెడ్డితో పాటుగాను గత సంబంధించినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సిట్కి సంబంధించినటువంటి ఏదైతే ఫోరెన్సిక్ బృందంతో పాటుగాను సిట్ బృందం సేకరించినటువంటి ఆధారాలను అన్నింటిని కూడా పూర్తిగా ఎగ్జామినేషన్ చేసి మొత్తం దానిపైన కూడా రీఎగ్జామినేషన్ కూడా కొనసాగుతూ ఉంది. మొత్తం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దగ్గర OSDగా ఉన్నటువంటి ఆపరేషన్ అండ్ స్పెషల్ డ్యూటీలో కొనసాగినటువంటి రాజశేఖర్ నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సిట్ బృందం రాబట్టేందుకు గాను ఇప్పటికే చాలా వరకు అన్ని ఎవిడెన్స్లను ముందర పెట్టి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. అయితే మరి